ఏలూరు నగరంలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. గత ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్ని రకాల వేధింపులకు గురిచేసి పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుందన్నారు. గ్రామ సభలతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా మంచి చేస్తుందన్న ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇక్కడ మనతో పాటు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కార్యవర్గ సమావేశం ముగిసింది కదా, కార్యవర్గ సమావేశంలో ఎటువంటి తీర్మానాలు చేసుకున్నారు? కొత్త కార్యవర్గాన్ని నియమించుకున్నారు? ఎవరెవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు? నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఏలూరు పట్టణంలో రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశాన్ని ఇప్పటివరకు నిర్వహించాం. ఇందులో ప్రధానంగా సుదీర్ఘంగా 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం పాల్గొంది. ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి హామీ ఇచ్చిందో అయ్యారు అంటే మధ్యంతర భృతిని ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మధ్యంతర భృతిని వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పటి వరకు గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది, మరలా గత ప్రభుత్వం హయాంలో దాన్ని రద్దు చేసింది, తగ్గించింది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎవరైతే మిగిలిపోయి గత ప్రభుత్వం హయాంలో చేయకుండా ఆగిపోయారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలు అందజేయాలని, అలాగే మెంబర్షిప్ ప్రధానంగా చర్చ జరిగింది. అంటే ఏపీ జేఏసీ అమరావతిలో సభ్య సంఘాలుగా ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఇతర సంఘాల్లో బహుళ సభ్యత్వం తీసుకోకూడదు అని దానికి ఏపీ జేఏసీ అమరావతి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పదవి చేపట్టిన తర్వాత ఇప్పటికే ఉద్యోగులకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు అంటే సచివాలయ ఉద్యోగులకి, హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో అంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ పెంచడం కానీ, 5 డే వీక్ ఇవ్వటం కానీ, లేదు తెలంగాణకి ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పంపించడం కానీ, ఇలా అనేక అంశాల్లో సానుకూల నిర్ణయాలు మేము అడగకుండానే చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఉద్యోగుల వ్యతిరేకంగా ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో మొత్తం ఉద్యోగులందరూ కలిసి ఏకతాటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సహకరించారు కదా, అప్పుడు ఇచ్చిన హామీలు మీకు ఎంతవరకు అమలు ప్రక్రియ ప్రారంభమైందంట? అంటే గత ప్రభుత్వంలో అన్ని రివర్సే, పీఆర్సీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రివర్సే. అదే చాలా ఉద్యోగులు బాధపడింది. రిటైర్డ్ ఉద్యోగులు బాధపడ్డారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు బాధపడ్డారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బాధపడ్డారు. ఇవన్నీ చాలా బాధ కలిగింది. సచివాలయ ఉద్యోగులకి 5 డే వీక్ ఇవన్నీ మళ్ళా ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళ 5 డే వీక్ జీవో ఇచ్చింది. 24% హెచ్ఆర్ఏని మళ్ళీ పునరుద్ధరిస్తూ వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ జీవో ఇచ్చింది. జీపీఎస్ అని చెప్పి ఏదైతే దాన్ని వాళ్ళు తెచ్చిన దాన్ని అమలు చేయాలని చూస్తే దాన్ని నిలుపుదల చేసింది. తెలంగాణ వాళ్ళని పంపించారు, తహసీల్దార్ జిల్లాలకు వెనక్కి తీసుకొచ్చారు. నిన్న మళ్ళా రీసెంట్గా మేము ఏదైతే మరి రిటైర్ 1 yearలో అవుతున్న వాళ్ళకి కన్సిడర్ చేయమంటే వాళ్ళకి అంటే సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి వస్తున్నటువంటి నమ్మకం కలిగింది. అందుకనే ప్రభుత్వాన్ని మరి ఏదో నమ్మకంతో తప్పకుండా ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులకి అయితే అన్యాయం జరిగింది అనేది వాస్తవం. 12వ పీఆర్సీ దశకి అడుగులు వేసేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. 11వ పీఆర్సీ పూర్తిగా అన్యాయం జరిగింది. ఉద్యోగులకి ఆర్థికంగా చాలా నష్టపోయారు. అన్ని రకాలుగా రివర్సల్ జరిగింది. ఇస్తున్న ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించడం, అదేవిధంగా హెచ్ఆర్ఏలు కోత వేయటం, అదేవిధంగా సీసీఏలు కోత వేయటం, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కోత వేయటం, అందరికీ కోతలు పడ్డాయి. అది 12వ పీఆర్సీలో మాకు ఆ నష్టాన్ని పూడ్చుతారనే నమ్మకంతోనే మరి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు. ప్రజల కన్నా అధిక శాతం 23%తో ఉద్యోగులందరూ కూడా ఓట్లు వేసి తీసుకొచ్చుకున్నారు కాబట్టి తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. ఎన్నికల్లో అటు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఈ పెన్షన్ ముఖ్యంగా కీలకమైన ఉద్యోగులకు కీలకమైన పెన్షన్ అంశం మీద హామీ ఇచ్చారు. ఆ దశగా అడుగులు పడుతున్నాయి అంటారు? తప్పకుండా నమ్మకం ఉంది. ఎలా అంటే వాళ్ళు జీపీఎస్ విధానాన్ని ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అధికారులు అమలు చేసే దిశగా దాన్ని జీవో ఇవ్వతే దాన్ని నిలుపుదల చేసరికి అందరిలో ఒక ఆశ కలిగింది. ఎస్, ఇప్పటికే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఆ సిపిఎస్ మీద తప్పకుండా దాన్ని ఆలోచించి
మరలా ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చర్చించి ఒక ఉద్యోగ సంఘాలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాబట్టి ఏమి చేసినా పాత పింఛన్ విధానం మాకు ఇవ్వటంలో రీజన్ ఉంది. కాబట్టి పాత పింఛన్ విధానం వస్తే నమ్మకం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పండి, ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలలు కావస్తుంది. గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ముందుకు సాగుతుంది? ప్రస్తుతం ప్రభుత్వం రాగానే ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కేంద్రీకృతమైంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి అనేక అంశాల్లో మరి రకరకాలుగా ఇప్పుడు గ్రామ సదస్సులు కూడా మా రెవెన్యూ శాఖ తరపున పెడుతున్నారు. అంటే వాళ్ళు జరిగినటువంటి నష్టాలు, భూముల విషయాలు, ఇలా అనేక విషయాల్లో ముందు ప్రజల వైపు, ఎందుకంటే అందరి దృష్టి కూడా ఇటు ఉద్యోగులుగా ప్రభుత్వం ఇచ్చే పనులు చేయాల్సింది మేమే. కాబట్టి ఉద్యోగులమైనా ప్రభుత్వ పెద్దల పనైనా ప్రజలకు అల్టిమేట్గా నష్టం జరగకుండా వాళ్ళకి కావాల్సిన సేవ చేయటమే. కాబట్టి ముందు ప్రజల మీద దృష్టి పెట్టారు. బహుశా మా మీద కూడా అతి త్వరలో మా సంబంధించిన అంశాలు కూడా పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఆశ మాకు నమ్మకం ఉంది. ఇలా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం, అందువల్ల ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వానికి అయితే మొత్తం అందరూ వన్ సైడెడ్గా ఓటు వేశాం. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిదానంగా అమలు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. తర్వాత ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తారనే భావన ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పాత పెన్షన్ విధానాన్ని మేము అడిగాము, వాళ్ళు చేస్తున్నారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రజల పక్షాన వెళ్తుంది. మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. ప్రభుత్వం అయితే పరిపాలన అయితే సజావుగా, కూటమి ప్రభుత్వంలో పరిపాలన సజావుగా సాగుతుంది అంటున్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు రెవెన్యూ భవన్ నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు.